ఇంకా ఇంకో రకం ఉంటాడు. ఉమ్, ఈడు కుదురుండడు. ఈడు కూర్చున్నవాడు అంటే కొంచెం చదువుకున్నవాడు మంచిగా శాలరీ అది వస్తుందని చెప్పేసి బిల్డప్ అనమాట. ఉమ్. ఈడేం చేస్తాడంటే అక్కడ ఆడుకుని పిల్ల పుక్కుడికాయ ఆ పిల్ల పెంకుడికాయలు పిలిచి వాళ్ళ బుద్ధలో ఏనట్టు అవసరం చూస్తాడు. ఆడు పేరేంటని అడుగుతాడు. ఆ, ఆడు చెప్పడం అసలు అసలు పట్టించుకోడు. ఏ క్లాస్ చదువుతున్నావు అడుగుతాడు. జనా ఏదో జనాభా లెక్కలోలాగా అడుగుతాడు అని నేను. ఆ ఆ పిల్ల పుంగడికెళ్ళి మాత్రం నోరు విప్పి ఒక ముక్క చెప్పరు. నాతో మాట్లాడవరా అంటే ఆ పిల్ల పుంగడికాయ గాడు చీ పోబా అని పరిగెత్తుతాడా? అందరి ముందు పరుగు పరుగు తీసేస్తాడు. పరిగెత్తుకుంటూ ఆ, వెళ్ళిపోతాడు. సేమ్ అయిపోతాడు. పక్కన ఉన్న వాళ్ళు చూస్తాడు మొహం వేసి. ఛ, నాకు ఇంత జీతం ఉంది, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, బొత్తిగా వాల్యూ లేకుండా పోయింది ఏంటి అని. ఆ, అదే ఒకవేళ కర్మ కొద్దీ వీడికి పిల్ల పుంకుడికాయలు ఉన్నారనుకో, వీడికి కర్మ కొద్దీని కర్మ కొద్దీ వీడికి పిల్ల పుంకుడికాయలు ఉన్నారనుకో, ఈ చచ్చింది గొర్రె ఇంకా. ఇంకా ఎత్తుకొని తిరుగుతూ ఉండాలి ఫంక్షన్ మొత్తం. ఎత్తుకొని తిరుగుతూ ఉండాలి. అది ఒకటిని వీడి ఇంట్లో కంట్రోల్ చేస్తూ ఉంటాడు కదా. కంట్రోల్ చేసి పిల్లల్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. అది మనసులో పెట్టుకొని ఇలాంటప్పుడే సరైన టైం అని చెప్పి ఈ పిల్ల పుంకుడికి రివెంజ్ ప్లాన్ చేస్తారు. ఈడొకటి చెప్తే వాళ్ళు అది మేము అలాగే చేస్తాం వద్దని మరి చేస్తారు వాళ్ళు. ఐస్ క్రీమ్ తినొద్దంటే నాకు ఆ ఐస్ క్రీమే కావాలంటారు. అరే ఒరే రొంప చేస్తుందిరా, కోల్డ్ చేస్తుందిరా అంటే నాకు ఐస్ క్రీమే కావాలంటారు. ఆ ముక్కులోంచి సీవుడు వచ్చేస్తూ ఉంటుంది. జలపాతం, ఆ, చల్లని జలపాతాలు. ఒరే నీకు దండం పెడతాను పరువు తీయకురా అంటే నేను నీ పరువు తీయనే తీస్తా. ఇలాంటప్పుడే నాకు టైం దొరికింది. ఇంట్లో నన్ను కంట్రోల్ చేస్తున్నావు కదా, ఇప్పుడు చెయ్యి. దమ్ముంటే దమ్ముంటే ఇప్పుడు చెయ్యి. ఇంక ఈ పిల్లలతో ఇటు విసుక్కుంటూ ఉంటుంటే ఒకడు వచ్చి "ఉమ్, ఏ ఏ చదువుతున్నారు అని అడుగుతారు. చెప్పరా పిల్ల పుక్కుడికాయ అని అంటే ఆడు చెప్పడం గారం గుడిస్తాడు, బతిలాడించుకుంటాడు. ఎక్కాలో ఏబిసిడీలు మెలికలు తిరిగిపోతా ఉంటాడు. చెప్పడాడు ఇంట్లో చెప్తాడు మళ్ళీ. ఎంత నేర్పించి ఫంక్షన్ తీసుకొచ్చినా కానీ చెప్పడాడు. ఆడు చెప్పడం ఇంట్లో ట్రైనింగ్ ఇస్తాడు అడిగి. ఒరే ఏబిసిడీలు చెప్పరా, వాళ్ళు చెప్పరా, ఎక్కాలు చెప్పరా అంటే వాడు బెక్క పక్క వేసుకొని చూస్తాడు. అలా ఆడు వాళ్ళ నాన్న ఫీలింగ్ స్కూల్ ఫీజు 1,00,000 పక్క. ఎరా ఇంట్లో బాగా చెప్తారు కదరా, మరి ఈ బేవర్ సగ్గులకి చెప్పడానికే ఇంట్లో బాగా చెప్తారు కదా ఏబిసిడీలు అయ్యి, ఈ బేవర్ సంగులు గడికి అడిగితే చెప్పడానికే అని ఆ బేవర్ సంగులు గడు వెళ్ళిపోతాడు. ఈ అమ్మ ఇది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, కొట్టు దెబ్బతాడని. ఇలా ఇలా ఉంటారు ఈ నా అమ్మ పిల్ల పుగ్గుడికి వెళ్తే వచ్చిన వాళ్ళు. ఇచ్చినా చెప్పడేమో మెల్లగా ఆ, చెప్పడానికి ఇచ్చినా కానీ చెప్పడేమో సీక్రెట్. ఆడికి వచ్చు కానీ వాళ్ళ నాన్న ఆడు ఆడుకోవాలని అక్కడ ఇంట్లో ఈ ఆడుకుంటున్నాడు కదా, ఈసారి మనం ఆడుకుందాం. ఏవి సీరియల్ అన్నీ వచ్చు ఆడికి. అంటే ఇప్పుడు ఏబిసిడీలు అయ్యి చెప్పేస్తే బ్రిలియంట్ స్టూడెంట్ అయిపోతాడు ఇప్పుడు అక్కడ ఫంక్షన్లో అందరి ముందు. అంటే స్కూల్లో వచ్చిన మార్కులు అవి సంబంధం లేదు ఇంకా. అక్కడ వస్తున్నాయి కదా మార్కులు, ఇంట్లో బాగా చదువుతున్నాడు కదా, ఇక్కడ కూడా నీ ట్రైనింగ్ ఏంటి ఇలా. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా కుదురుంటారు బేవర్స్ అంకుళ్ళు. ఏం చదువుతున్నావు, ఏది ఏబిసిడీలు చెప్పు, ఏబిసిడి మీ తాత కుదరటం.
ఏం చెప్పాలి నీకు? ఇదేనా ట్యూషనా? స్కూలా? ఏబీసీడీలు అంటే చెప్పంట. ఇలాగ. ఆడేదో బూతు మాట్లాడతాడు మళ్ళీని. తిట్టించుకుంటాడు. మీ మీ పిల్లలే పోరా నీ అబ్బా. ఆ! మీ పిల్లలు బూతులాడతారు ఇంట్లో ఏం చెప్పట్లేదా అంటే, మేము అయి చెప్తున్నామే అయ్యే నేర్చుకుంటున్నాడయితే. నేను తిట్టుకున్నాయే నిన్ను. నువ్వు అడగకుండా ఉండాల్సింది. ముసల్నా ముసల్నా ఎలా పోరా అంటాడు. ఇలా ఉంటారు. పాపం పిల్లలతో వచ్చే పరిస్థితి. అప్పుడు పాపం పిల్లల్ని కొట్టేయడానికి బూతులు అంటే పిల్లలు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పేసి వేరే వాడు చెప్తుంటే అప్పుడు పిల్లల్ని కొట్టేస్తారు వీళ్ళు. ఈ బేవర్స్ అంకుళ్ళు కుదురు ఉండకుండానే. ఇప్పుడు వాళ్ళ పిల్లల మీద ఏదో ఒక మాట అన్నాడు అలా అనకూడదు అని చెప్తే సరిపోదు. చాడీలు చెప్పడం ఏంటి మనకి చెప్పడం, అలా ఉండకూడదు ఎలా ఉండాలి. ఇప్పుడు మామిడిగానే ఏదో పిత్తు అంటాడు. చదువుకుంటున్నావా లేదా? ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ డైలాగ్ మాట్లాడాలి పక్కన వచ్చాము ఇంగ్లీష్లో. తెలుగులో పిత్ అంటే వచ్చేసింది వీడికి ఇంగ్లీష్లో పక్క అంటే సరిపోద్దేమో అని అదే అది మాత్రం ఇది కాదేమో బూత్ కాదేమో. ఇలా ఉంటారు. ఇంకో రకం పునుగ్గాడు ఉంటాడు, నాలాంటి ఇంట్రావర్ట్ గాడు. వెళ్ళినప్పటి నుంచి ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండు. ఈ మనుషుల ముఖాలు చూడలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. 4 గోళ్ళ మధ్య బాత్రూమ్కి వెళ్తుంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడో అలా ఉంటుంది. నలుగురి మధ్యలో కూర్చున్నప్పుడు ఈ ఫీలింగ్. ఎవరు ఇన్ని చూడరు, అయినా సరే అందరూ ఇన్నే చూస్తున్నట్టు తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఇంకా అన్నం తింటున్నాడు ఇంకో ఇంక మన జగనన్నే ఆ చేయి నోట్లోకి వెళ్దాం. ఇంకా బఫెట్ భోజనం తినాలా అంటే ఇప్పుడు బఫెట్ అంటే మళ్ళీ లేచి 10 సార్లు తిరగాలి. ఇప్పుడు మామూలుగా బంతి భోజనానికి పంక్తి భోజనానికి అక్కడ కూర్చుంటే ఆడవాళ్ళు వచ్చి వేసిపోతాడు. బఫెట్ భోజనం దగ్గర అలా కాదు, మనకు కావాల్సింది వేసుకోవాలి. ఎవరు సిగ్గు అతి కష్టం మీద ప్లేట్ తీసుకుంటాడు. అక్కడ అన్ని వెరైటీలు చూసి కన్ఫ్యూజ్ అవుతాడు. మొత్తానికి అయితే కొన్ని పెట్టుకొని వెళ్తాడు, మళ్ళీ రాకూడదని చెప్పేసి అన్ని ఒకసారి పెట్టేసుకొని పోతాడు. ఇంకా ఈ కూర్చొని తింటా ఉంటే కర్రీ బాగుంది ఇంకోసారి వేసుకుంటే ఏమైనా అనుకుంటారేమో, వదిలే మామూలు ఉత్తన్నం తినేద్దాం అనుకుంటాడు. కూర లేకుండా తినేస్తాడు ఉత్తన్నం. మళ్ళీ పెరుగు కోసం లేవాలా, మొహమాటంగా లేచి వేసుకుందని వెళ్తే అప్పటికా పెరుగు ఉండదు, అయిపోద్ది. లేకపోతే ఎవడన్నా వాళ్ళకి తెలిసిన చుట్టాలు ఎవరు ఎదురవుతుంటే పారిపోయి ఆడ ప్లేట్ పారిపోతాడేమో. అలాగే ఉంటుంది పాపం. ఏం మూసిపోదు, ఆ ఫోన్తోనే ఉంటాడు. ఇలాంటప్పుడు ఒక ఫోన్ రాదు, ఒక నోటిఫికేషన్ రాదు, ఒక మెసేజ్ రాదు, ఫోన్ ఖాళీ. ఏమీ లేకపోయినా కానీ ఏదో వచ్చినట్టు ఫోన్ అన్లాక్ చేస్తాడు. అన్లాక్ చేయడం లాక్ వేయడం ఇదే పని. ఎవడన్నా ఫోన్ చేస్తే బాగుండు, ఆ ఫోన్ మాట్లాడుకుంటే కాసేపు అలా బయటికి పోవచ్చు, అలా తిరిగి రావచ్చు. ఎవడో చేయడం ఇలాంటప్పుడు. లేదంటే గేమ్స్ ఆడతాడు ఆ యూట్యూబ్లో. ఈ మాత్రం ఆ నెట్ సరిగా పనిచేయదు అక్కడ. ఇదైతే దానికి ఆ యూట్యూబ్లో వీడియోలు చూస్తాడు, నెట్ రాదు. ఇన్ని చేసిన దానికి ఇంక ఫంక్షన్కి ఎందుకు వచ్చావురా ఆ పక్కన ఉన్న వాళ్ళు అంటారు. ఎలా ఫీల్ అవుతాడంటే ఒక 4 మనుషులు కలిసి గట్టిగా నొక్కేస్తున్నట్టు మీద పడిపోయి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు ఫీల్ అయిపోతా ఉంటాడు. అయితే ఇంకొకసారి ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటాడు. అబ్బో ఈ మనుషులు ఈ గోళ మనకు సెట్ కాదు అని వాడు అనుకుంటాడు. ఇంకెప్పుడు రాకూడదు అనుకుంటాడు, కానీ తప్పదు, ఎలా వస్తే ఇలా బుక్ అయిపోతాడు ప్రతిసారిని. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం కూడా అలా చెప్తాడు తెలుసా వీడు. నా ఊపిరి చూడడానికి ఎవరైనా డిస్టర్బ్ అయ్యి నా మొక్క చూస్తే నా పరిస్థితి ఏంటో, ఊపిరి తీసుకోవడం మానేస్తాడు. ఇంకేముంది తెల్లారితే శవానికి పాడి సిద్ధం చేస్తాడు.